హాయ్ అండి. నమస్తే. ఈరోజు సింపుల్‌గా చేపల పులుసు ఎలా వండాలో చూసేద్దామా? దీనికోసం ఫస్టు చేపల ముక్కలు తీసుకొని, అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మరసం, ఒక స్పూన్ సాల్ట్ వేసి నీట్‌గా 2, 3 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఆయిల్ కొంచెం, అలాగే జీరా పౌడర్ కూడా కొంచెం వేసుకొని మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత పులుసు కోసం చింతపండు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. అందులో ఆయిల్ వేసి మసాలా దినుసులు నేను వీడియోలో చూపించాను కదా, ఆ మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తం వేసి బాగా కలపాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కరివేపాకు మనం లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఫస్ట్ మనం ఆయిల్ వేసినప్పుడు వేస్తే అసలు స్మెల్ ఉండదు. తర్వాత కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా వేగనించాలి. పేస్ట్ బాగా వేగాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చేప ముక్కలు, అవి ఒక్కొక్కటిగా తీసుకొని నిదానంగా అందులో వేయాలండి. చూడండి, వేసాక ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తరువాత మనం టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ అలాగే సిమ్లో ఉంచి అప్పుడు మనం చింతపండు గుజ్జు మనం నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం మనం అందులో వేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో ఇప్పుడే చూసుకొని మనం అందులో వేసుకోవాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, చేప ముక్కలు ముక్కలుగా విడిపోతాయి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే మనం పక్కన ఒక ప్యాన్లో ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా. ఆ పౌడర్ ఒక స్పూన్ వేయాలి ఇందులో. తరువాత చిన్న బెల్లం ముక్క కూడా వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా చేపల పులుసు ఎలా చేసుకోవాలో. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.